మరియు పరమాత్మని యొక్క ప్రతినిధిత్వాన్ని గ్రహించాలి. మాతృదేవో, పితృదేవో, ఆచార్యదేవో, అతిథిదేవో అనేటటువంటి తత్వ సిద్ధాంతాన్ని ఈ యొక్క చింతనలో సృష్టించేయాలి. ఇది మానవ పరిణామానికి విశేషమైనటువంటి 4 సూత్రాలు అన్నమాట. అందుకు కాబట్టి మాతృ, పితృ, ఆచార్య, అతిథి ఇవి కృత ద్వాపర కలియుగం కనుక సత్య, ధర్మ, ప్రేమ, శాంతి. కృతయుగంలో ఏ విధంగా సత్యము, త్రేతాయుగంలో ఏ విధంగా ధర్మము, ద్వాపర యుగంలో ఏ విధంగా ప్రేమ, కలియుగంలో శాంతి. శాంతి అనేది విశేషంగా మనం ప్రార్థన మరియు సత్సంగం భగవన్ నామస్మరణ వలన మనం చేసుకునేటటువంటి కర్మములో అవి పటాపించలేటటువంటిది ఇంత విశేషమైనటువంటి ఈ యొక్క సూత్రం ఇచ్చింది. ఎలా పటాపించలేదంటే ఒక్క సూర్యుడు ఉదయించగానే చిమ్మని చీకటి చెదిరిపోలేదు. ఒక్క సూర్యుడు ఉదయించగానే చిమ్మని చీకటి చెదిరిపోలే. అజ్ఞానం అనే అంధకారము చెదిరిపోవడానికి జ్ఞానం అనే భావన వలన చిమ్మని చీకటి దొరుకుతుందో అజ్ఞానం కూడా అలాగా అంతరిస్తుంది. అలాగే విశేషమైనటువంటి ఈ యొక్క భౌతికము పారదోలేటటువంటి మహాత్ముల దివ్య భగవన్ నామస్మరణ, దివ్య భాగం అనేటటువంటి దివ్య శక్తితోని కర్మకాండములు అనేటటువంటి ఈ యొక్క అజ్ఞాన చిమ్మని చీకటి తొలగిపోతుంది. ఎలాగంటే పొద్దున చూస్తే గడ్డి మీద, గరగ మీద మంచు అనేటటువంటిది దాని చుక్క ఒక చిన్న నీళ్ళ పట్టుకుంటుంది. అదే సూర్యుడు ఉదయిస్తే తర్వాత ఆ నీళ్ళ పొట్టు కూడా, నీళ్ళ చుక్కలు కూడా ఆవిరైపోతాయి. అలాగనే ఈ యొక్క కర్మకాండం అనేటటువంటి పాపం కూడా భగవన్ నామస్మరణ వలన, సత్సంగం వలన, జ్ఞానామృతం వలన, మహాత్ముల ఆశీర్వాదం వలన, దైవీ నామస్మరణ వలన కర్మకాండము అనేటటువంటిది కూడా తొలగిపోతుంది. ఇలాగా భక్తి అనేటటువంటిది మరి భవ్యమైనటువంటి మనిషి జన్మకు భగవన్ నామస్మరణ, భగవన్ ఆశీర్వాదానికి ఏ సంబంధం ఎలా ఉంటుంది అంటే ఈ విధంగా ఉంటుంది. సూర్యోదయం స్థావరతు ప్రాణం, సూర్యోదయం స్థావరతు ప్రాణం, చంద్రోదయం నదులకు ప్రాణం, సూర్యోదయం స్థావర కమల పూలకు ప్రాణం, సూర్యోదయం కమల పుష్పాలకు ప్రాణం, చంద్రోదయం నదులకు ప్రాణం, కూడా ప్రాణం, భక్తి సుమాజిలోన నోట ప్రాణం, కూడల సంగని శరణులరగయే, ఆది దేవుని శరణులరగయే, నా ప్రాణ జీవనమయ్యా, నా ప్రాణ జీవనమయ్యా, నా ప్రాణ జీవనమయ్యా. సూర్యోదయం కమలాలకు ప్రాణం, సూర్యోదయం కమల పుష్పాలకు ప్రాణం, చంద్రోద్భవం నదులకు ప్రాణం, సముద్రాలకు ప్రాణం, కూడల సంగని శరణులరాగయే,
సముద్రాలకు ప్రాణమయ్యా, ప్రాణమయ్యా. సూర్యుడు ఉదయిస్తే ఈ విధంగా కమల పుష్పములని వికసిస్తుంటే, సూర్యుడు ఉదయిస్తే కమలాలు అంటే మన నదులలో పుట్టలలో పట్టబడేటువంటి కమలాలు, పుష్పాలు. సావరం అంటే కమల పుష్పాలు, అవన్నీ ముడుచుకుని ఉంటాయి. సూర్యుడు ఉదయిస్తే కమలాలను వికసించి ఎదుగుతా ఉంటాయి. సూర్యుడికి కమలాలకు ప్రాణం ఉంటుంది కనుక అవి చాలా వాటికి చూస్తూ ఉంటాయి. ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా, ఎప్పుడు సూర్యుడు ఉదయిస్తాడా. సూర్యుడు లేనప్పుడు కమలాలని మూసుకొని ఉంటాయి. సూర్యుడు ఉదయిస్తే కమలాలని దాని ప్రభావం వలన, సూర్యుని యొక్క కిరణాల వలన కమలాలు, పుష్పాలని వికసించి అవన్నీ విప్పుతుంటాయి. అందుకు సూర్యుని ఉదయం కమలాలకు ప్రాణం. సూర్యుడు లేకుంటే కమలాలకు ప్రాణం లేదు. ఎలాగంటే సూర్యుడు అస్తమిస్తే కమలాలని మూసుకుపోతాయి. దానిలో ఉండేటటువంటి దివ్యభవ్యమైనటువంటి అద్భుతం అది మకరందం. మకరందం గురవడానికి ఎటువైపో ఉన్న దుమ్మిలు, తుమ్మిదలు, తేనెటీగలు వస్తాయి. ఝుమ్మున ఝుమ్మున జీవాలతో ఆ కమలానికి వచ్చి ఆ కమలంలో ఉన్నటువంటి సుగంధమైన ద్రవ్యం అది తేనె తీసుకెళ్తాయి, బ్రోతుంటాయి. సందర్భం సమయం అది రాత్రి వాస్తవికంగా 5 నుండి 6 అథవా 9-10 గంటల దాకా అవి అనేక మంగళాలని బ్రోగి తీసుకెళ్ళి తేనెగా చేస్తాయి. ఒకవేళ ఆ ఒక తేనె అదే విధంగా దుమ్మి, అదే విధంగా తుమ్మిద ఇవి లేకుంటే ఇడీ ప్రపంచానికి తినే బండారం దొరకదు. తేనెటీగ, తుమ్మిద, దుమ్మి లేకుంటే ఈ యొక్క ప్రపంచంలో ఆహారం, తినే ఆహారము దొరకదు. పండ్లు, ఫలములు, మనకు దొరికేటువంటి తినే ఒక పదార్థాలు మనకు దొరకవు. తుమ్మిద, తేనెటీగ, దుమ్మి ఇవి ఉంటే ఈ ప్రపంచానికి అన్నదాత కాగలుగుతారు, కృషి కార్యం చేసి. కానీ తేనెటీగే లేకపోతే పాడి పంట పండదు. కనుక అవన్నీ కూడా తన ఒక పిల్లలకు అంశాభివృద్ధికి అవి యొక్క దివ్యభవ్యమైనటువంటి ఆ మకరందమును పోయి తన పిల్లలకు తీసుకెళ్ళి అవి పెడతారు. పిల్లగా అవి తన ఒక గూడు చేసి ఆ గూడులో ఫిల్టర్ చేసి ఆ తేనె తయారు చేసి పెడతాయి. అలాగే శరణులు, మహాత్ములు, సద్భక్తులు, అనుభావులు, ఋషులు, మహాత్ములు, యోగులు, దివ్య పురుషులు, గరుడులు, కిన్నరులు, కిల్ పురుషులు, ఆ సిద్ధులు, యోగులు, అనుభావులు, ఈ జిజ్ఞాసులు, చిరానందులు, జితేంద్రియులు, ఇలాంటి ముక్తాత్ములు, సత్యాత్ములు, దివ్యాత్ములు అనే తేనెటీగలు ఉంటే భక్తి అనే సామ్రాజ్యంలో అవి పుష్పములు. ఆ పుష్పములోని అనుభవం అనే తేనెను తయారు చేసేది మహాత్ములు, అనుభావులు. ఒక దివ్య అనుభవం అనే అమృతము తయారు చేసేది మహాత్ములనే తేనెటీగలు. భక్తి అనే పుష్పము, ఆ పుష్పంలో ధ్యానాత్మక సుయోగమైనటువంటిది చేసి వాళ్ళు ఆ అమృతము తేనెకి గడ్డ తయారు చేస్తారు. అందుకే జగత్తుకి ఇచ్చేటటువంటి జ్ఞానామృతం, జ్ఞాన గంగామృతం ఇవేని ఈ యొక్క చిన్న పిల్లలకి ఎలా తీసుకెళ్ళాలి పెంచాయో మానవాళి అయినటువంటి ఈ యొక్క పిల్లలు మహాత్ముల, సంతుల మహాత్ముల ఆ పిల్లలు మానవాళి. అందుకే 84 జీవరాశుల ఉత్తమమైనటువంటి దివ్యమైనది మానవ
ఎలా చేసి పెట్టింది మహాజ్ఞాని మహాత్ముడు. అది విశేషమైనటువంటి మానవుడి ఆ పరంపరలో మహాత్ముల పరంపరలో నడితే నీకు ఆ తేజ దొరుకుతుంది, లభ్యమై ఆ సమాజంలో నడవగలుగుతారు, ఈ మానవ జీవితం తగ్గింపజేసుకోగలుగుతారు. అదే ఒక వేళ తేనెటి సంతతి, అదే వేళ ఆ తేజ సంతతి లేకపోతే పాడి పంట పండేది ఇక ప్లీజ్ లాస్ట్ పంట పండదు. అలాగే ఈ ప్రతిభాగా కనిపించినటువంటి భూమి తుమ్మిదలో తేనెటీగలు లేకపోతే పంట పండదు. ఈ అవన్నీ మగలోకములు మహాత్ములు సత్పురుషులు అనుభవం లేకపోతే మనసులు అందరూ మాధవులుగా వాస్తవికులుగా కాలేదు. వీళ్ళు ఏమంటారంటే లాస్ట్కు దుమ్మి లేకపోతే తేనెటీగ లేకపోతే గంధీగా అవుతారు. ఏమవుతారు? గంధీగా అవుతారు. అంతే కాబట్టి గంధీగకు ఎప్పుడు తేనె తయారు రాదు. అది తేనె ఈగకు మరి దుమ్మికి దానికి పుష్పాలను మాత్రం తీసుకొని తేనె తయారు చేసుకొచ్చింది తేనె. అలాగా ఎప్పుడు రాదు. అలాగా ఉండే మానవుడి ముందు సత్య ధర్మ ప్రేమ శాంతి ధర్మ సంస్కారం దైవీ మానవుడు దైవీ రాజ్యం దైవీ రాజ్యం పెట్టడానికి కళ్యాణ రాజ్యం పెట్టడానికి మహా